హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఏపీ ఎంప్లాయీ న్యూస్ అనే ఈ వెబ్‌సైటు మన కోసం ఓపెన్ చేశానండి. సో, ఇందులో మనకు అప్డేట్స్ అయితే ఇట్లా వెళ్తా ఉంటాయి. స్క్రోలింగ్ అవుతా ఉంటాయి. చూడొచ్చు. స్క్రోలింగ్ చేయొచ్చు. మనకిక్కడ అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏపీ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే ఈ వెబ్‌సైట్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. సో, ఈ వెబ్‌సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. అక్కడికెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికొచ్చినట్లయితే పెండింగ్ బిల్లులు చెల్లింపులకు తొలి ప్రాధాన్యం రాష్ట్ర బడ్జెట్ మార్గదర్శకాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 పూర్తి స్థాయి బడ్జెట్ ఆమోదం పొందిన నేపథ్యంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులకు తొలి ప్రాధాన్యత ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఈ మార్గదర్శకాలకు సంబంధించిన శాఖలకు పంపించారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సమర్థతను పెంపొందించే దిశగా అయితే చర్యలు చేపట్టారు. ప్రాధాన్యత ఉన్న అంశాలండి. పెండింగ్ బిల్లుల చెల్లింపులు. ఇప్పటికే అనుమతులు పొందిన బిల్లులను చెల్లించడమే తొలి ప్రాధాన్యంగా నిర్ణయించారు. బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంలో చెల్లింపులు సరిపోకపోతే అదనపు నిధులను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాలు. కేంద్రం నిధులను విడుదల చేసిన తర్వాతే సంబంధిత రాష్ట్ర వాటాలను విడుదల చేయాలని సూచనలు అందించారు. ఇది బడ్జెట్ పరిమితుల్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. త్రైమాసిక బడ్జెట్ ఖర్చుపై ఆంక్షలు. మూడో త్రైమాసికం బడ్జెట్ కేటాయింపుల ప్రకారం ఖర్చులు పరిమితికి లోబడి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆఖరి త్రైమాసికంలో ఖర్చులు సరిసమానంగా పంపిణీ చేయాలని, తద్వారా అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల కొరత రాకుండా ఉంటుంది. చివరి త్రైమాసికం కనీసం 25% నిధులను నాలుగో త్రైమాసికంలో ఖర్చు చేయకుండా మిగిలేలాగా చూడాలని అయితే ఆదేశించారు. అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఒక షెడ్యూల్ కూడా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కొత్త పథకాలకు ఆంక్షలు. సమగ్ర అమలు మార్గదర్శకాలండి. కొత్త పథకాలకు సంబంధించి నిధులు మార్గదర్శకాలు తీసుకున్న తర్వాతే విడుదల చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు పెండింగ్ బిల్లుల విలువను పరిగణనలోకి తీసుకోవాలి. ఎఫ్ఆర్‌బిఎం ఆంక్షలు. ఎఫ్ఆర్‌బిఎం నిబంధనలకు అనుగుణంగా మాత్రమే కొత్త పనులకు అనుమతి ఇవ్వాలని సూచించారు. బడ్జెట్ అంచనాలను దాటే ప్రాజెక్టుల పట్ల కఠినంగా వ్యవహరించనున్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రాముఖ్యత. ఆర్థిక సమతుల్యత అండి. పెండింగ్ బిల్లులు చెల్లించడంతో సరఫరాదారులు, కాంట్రాక్టర్లు తమ పనులను నిరభ్యంతరంగా కొనసాగించగలరు. ఇది ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తి స్థితికి దోహదపడుతుంది. పెట్టుబడిదారుల నమ్మకం. పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లించడం ద్వారా ప్రభుత్వంపై పెట్టుబడిదారుల నమ్మకం పెరుగుతుంది. ఇది ఆర్థిక విధానాలకు స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. మొత్తానికి 2024-25 బడ్జెట్ మార్గదర్శకాలు రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పునర్వ్యవస్థీకరణకు, పెండింగ్ బిల్లుల పరిష్కారానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రాజెక్టుల సకాలంలో పూర్తి చేయడాన్ని నిర్ధారించగలవు, రాష్ట్ర ఆదాయ నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించగలవు, నిర్వహణలో పటుత్వాన్ని, ప్రజా సంక్షేమంలో వేగవంతతను అందించగలవు. ఈ మార్గదర్శకాలు సకాలంలో అమలు అవ్వడం ద్వారా ప్రభుత్వానికి ప్రజానుకూల ప్రతిచర్యలు పొందగల అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి.